చెప్పండి అమ్మ, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అందరూ లంచ్ చేస్తున్నాం. ఒక అంకుల్కి స్పామ్ కాల్ వచ్చింది. ఆయన ఒక చేతిలో ప్లేటు, వేరే చేతిలో ఫోను పట్టుకున్నారు. ఆయన S23 యూస్ చేస్తున్నారు. ఆయన ఆ స్పామ్ కాల్ని డిస్కనెక్ట్ చేయలేకపోయారు. అంటే మీకు అర్థమైందా? ఆ రెడ్ బటన్ని స్వైప్ చేయలేకపోతున్నారు. మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? అయితే మీకోసమే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 3 టిప్స్ చెప్తాను. ఎస్పెషల్లీ శాంసంగ్ మొబైల్ యూజర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. డైలీ మనం యూజ్ చేసే 3 టిప్స్ చెప్తాను. ఎవ్రీడే మీకు గుర్తొస్తాను. బస్, ఆటో ఆర్ లంచ్ ఆర్ ఎక్కడైనా బిజీగా ఉన్నప్పుడు ఇవి మీకు నిజంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మన ఛానల్ శామ్ అంకుల్ తెలుగులో ఈ వీడియో నాకు చాలా హెల్ప్ అయింది అనిపిస్తుంది. కొత్తగా ఛానల్ పెట్టాను. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను. 3 టిప్స్ అనుకున్నాం కదా. 3 టిప్స్లో ఫస్ట్ టిప్ ఏంటంటే కాల్ స్వైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి మొబైల్లో కాల్ యాప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు కాల్ చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్గా వేరే మొబైల్ నుంచి నేను కాల్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి స్వైప్ చేయమంటుంది. సో ఇఫ్ మనం ఎక్కడైనా బిజీ ప్లేసెస్లో ఉన్నాం అనుకోండి, మనకి ఫింగర్ రీచ్ అవ్వకపోవచ్చు. సో ఇది స్వైప్ చేయాలి. సో దీని ప్లేస్లో మనం ట్యాప్ ఎలా మార్చుకోవాలి అన్నది మీకు ఈరోజు చూపిస్తాను. సో జస్ట్ మనకి ఫోన్ యాప్లోకి వెళ్తున్నాం. ఫోన్ యాప్లోకి వెళ్ళాక సెట్టింగ్స్లోకి వెళ్ళాక మనకి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఆన్సర్ అండ్ ఎండింగ్ కాల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ గెస్చర్ టు ఆన్సర్ కాల్స్, ఇది ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 సబ్ ఆప్షన్స్ చూపిస్తాయి, స్వైప్ అండ్ ట్యాప్ అని. ఇప్పుడు మనం ట్యాప్ సెలెక్ట్ చేసి ఒకసారి మనం మళ్ళీ అయితే కాల్ చేసి చూద్దాం. ఇందాక మనకి స్వైప్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ నేను ట్యాప్ చేస్తాను. ఇది కాల్ గాట్ డిస్కనెక్టెడ్. దట్ ఈస్ ది ఫస్ట్ ఫీచర్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మనకి ఏదైనా మనం ఒక చోట వాట్సాప్లో టైప్ చేస్తున్నాం, సమ్ 60 సెంటీమీటర్స్ ఆర్ 40 సెంటీమీటర్స్ అని ఇస్తున్నాం. ఆ సెంటీమీటర్స్ని మనం మీటర్స్కి కానీ ఏమైనా కన్వర్ట్ చేయాలి. ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? ఎవ్రీ టైం మన కన్వర్టర్ యాప్లోకి వెళ్ళి కన్వర్ట్ చేయలేం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టైప్ బాక్స్ చూపిస్తున్నాను, 60 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అని నేను టైప్ చేసి మన ఏ వాల్యూ, ఇప్పుడు 60 సెంటీమీటర్స్ని మనం కన్వర్ట్ చేద్దామని చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసిన వెంటనే కన్వర్ట్ అని చూపిస్తుంది. చూసారా? ఇప్పుడు ఈ కన్వర్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 60 సెంటీమీటర్స్ని ఇంచెస్లో చూపిస్తుంది. ఫుట్, మిల్లీమీటర్, షో మోర్ క్లిక్ చేస్తే మనకి మైల్స్, యార్డ్స్, ఫుట్, ఇంచ్, ఈ అన్ని ఆప్షన్స్ చూపించి ఇప్పుడు నేను ఇంచ్ కాపీ చేద్దాం అనుకున్నాను అనుకోండి, అది క్లిప్ బోర్డు కాపీ అవుతుంది. సో నేను 60 సెంటీమీటర్స్ని నేను ఇప్పుడు ఇంచెస్లోకి కాపీ చేశాను. సో ఇది 60 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 23 ఇంచెస్. సో అది నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ హ్యాండ్ ఆపరేషన్. మనకి ఎవ్రీ శాంసంగ్ మొబైల్లో గుడ్ లాక్ మాడ్యూల్ ఉంటుంది. సో మీరు గుడ్ లాక్ మాడ్యూల్కి వెళ్తే సో దిస్ ఈజ్ ది యూజర్ ఇంటర్ఫేస్. మనకి లైఫ్ అప్లోకి వెళ్తే వన్ హ్యాండ్ ఆపరేషన్, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వన్ హ్యాండ్ ఆపరేషన్లోకి వస్తే ఇది ఆన్ ఆఫ్ అనమాట. మనకి బై డిఫాల్ట్ ఎవరన్నా ఆన్ చేసుకోకపోతే ఇది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట, లెఫ్ట్ హ్యాండిల్, రైట్ హ్యాండిల్, అడ్వాన్స్ సెట్టింగ్స్, గెస్చర్స్, మళ్ళీ ఈ టాప్లో 2 ఉన్నాయి కదా పింక్ కలర్లో, అవి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండిల్స్ అనమాట. నేను యాక్చువల్గా మనకి బ్యాక్కి ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ స్ట్రైట్ రైట్, డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్, 3 డైరెక్షన్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఇప్పుడు స్వైప్ రైట్ అన్నాం అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను బ్యాక్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్వైప్ రైట్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చింది. అలాగే ఈ కింద కూడా మనకి లెఫ్ట్ హ్యాండిల్, రైట్ హ్యాండిల్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి.
నేను ఏంటంటే శాంసంగ్ మొబైల్స్లో స్క్రీన్ షాట్ అంటే మనం ఎలా తీసుకుంటాం, పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ డౌన్ కలిపి క్లిక్ చేస్తాం కదా, అలా కాకుండా నేను ఇక్కడ స్ట్రైట్ రైట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. రిమైనింగ్ నాకు అవసరం లేదు. మన నీడ్స్ బట్టి మనం దాని యొక్క యాక్షన్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా యాక్షన్స్ ఉంటాయి. మీరు చూస్తే మెనూ ఓపెన్ చేయాలా, రీసెంట్ యాప్స్ ఓపెన్ చేయాలా, వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌనా, లేకపోతే నెక్స్ట్ ట్రాక్ ప్లే చేయడానికా, తర్వాత యాప్స్ మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఓపెన్ చేయడానికా, తర్వాత స్క్రీన్ ఆఫ్ చేయడానికా, టార్చ్ మనకి టార్చ్ కావాలి, సో ఇక్కడ స్వైప్ రైట్ చేసిన వెంటనే టార్చ్, అలా యాక్షన్స్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ రైట్లో నేను స్క్రీన్ షాట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే రైట్ చేసి వెంటనే చూసారు స్క్రీన్ షాట్ వచ్చింది. సో ఇలా మనం ప్రతి టిప్స్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ వాల్పేపర్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనుకుంటున్నారా? అయితే మనకి ఒక యాప్ ఉంది, వాల్ బైట్ అనే ఒక యాప్ ఉంది. ఇందులో మనకి ఏఐ జనరేటెడ్ వాల్పేపర్స్ చాలా బాగుంటాయి. మీరు చూస్తే సో ఇక్కడ మనకి ఫ్రీ, ప్రీమియం, ట్రెండింగ్ అని 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫ్రీలో కూడా మీకు చాలా యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కార్స్ ఇష్టం అనుకోండి, మీరు ఈ కార్స్ జస్ట్ అప్లై చేయడం, ఏ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ ఏదైనా అడుగుతుంది, హోమ్ అండ్ లాక్ స్క్రీన్ నేను అప్లై చేసిన వెంటనే మనకి అప్లై అవుతుంది. థ్యాంక్ యూ.